హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కెరీర్స్ విత్ అనుజ. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఈజియెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలుసుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ ఈజియెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎందుకు అంటే, ఇప్పుడు ఏదైనా మనం కొత్తగా నేర్చుకుందాం అనుకున్నాం అనుకోండి, ఫస్ట్ మనం బ్రెయిన్లోకి వచ్చేది ఏంటి, ఏదైనా ఎవరైనా ఈజీ టాపిక్ ఫస్ట్ చెప్తే బాగుండు, తర్వాత మెల్లమెల్లగా నేను అప్గ్రేడ్ అవుతాను అనుకుంటాం కదా. సేమ్ విత్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. బయట ఎక్కడ మీకు ఇది ఈజీ ఇది కష్టం అని ఎప్పుడూ చెప్పరు. కాబట్టి మనమే ఓన్గా ఎక్స్ప్లోర్ చేసుకొని మనమే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, లేదా మనం అప్లై చేసిన జాబ్ రిక్వైర్మెంట్ని బట్టి మనం ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి వస్తుంది తప్ప మన చేతిలో చాయిస్ ఉండదు. అలా కాకుండా మనం కొన్ని ఈజియెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుని ఫస్ట్ ఒక లాంగ్వేజ్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు వచ్చే కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ కదా. సో అందుకే మీకోసం ఫ్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏదైతే ఈజీగా ఉంటాయో, ఏదైతే మీరు చూడగానే చదవగానే మీకు అర్థమవుతుంది, ఒక లేమెన్కి కూడా ఓకే ఈ వేరియబుల్ ఇందుగా వాడేది అని తెలిసేలా ఉండే కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ లిస్ట్లో ఫస్ట్ వచ్చేది పైథాన్. సో పైథాన్ ఏంటి అంటే, సింటాక్స్ చాలా ఈజీగా ఉంటుంది, ఈజీలీ రీడబుల్ ఉంటుంది, అండ్ ఆల్సో చాలా పాపులర్ లాంగ్వేజ్ అన్నమాట. సో మీరు ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు అది వేస్ట్ అవ్వకుండా, అంటే బయట మార్కెట్లో కూడా మీకు బాగా దాని మీద డిమాండ్ ఉండాలి, దానికంటూ కొన్ని జాబ్స్ ఉండాలి, అప్పుడే కదా మనం నేర్చుకున్నందుకు హెల్ప్ అవుతుంది. సో పైథాన్ ఈ కేటగిరీలోకి వస్తుంది. చాలా ఈజియెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, తొందరగా నేర్చుకోగలరు. ఇది ఎవరికి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే, స్పెషల్గా బిగినర్స్కి. చూడగానే మనకి సింటాక్స్ భయపెట్టేలా ఉంటే మనం ఎవరం మూవ్ అవ్వలేము, మీరే కాదు నేను కూడా అవ్వలేను. సో స్టార్టింగ్ మనం కొన్ని ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసిన తర్వాత, మనకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత దెన్ వీ కెన్ మూవ్ టు ద నెక్స్ట్ లెవెల్ కదా. సో ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తారంటే యూ హ్యావ్ ఎ ఫస్ట్ ఆప్షన్ యాజ్ పైథాన్ డెవలపర్గా మీరు చదువుకోవడం స్టార్ట్ చేయొచ్చు. ఇది ఎలా నేర్చుకోవాలి, పాత్ ఏంటి అనేది నేను సపరేట్ వీడియో చేశాను, యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్. సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి జావా స్క్రిప్ట్ మీద చాలానే జాబ్స్ బయట ఉన్నాయి మార్కెట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కానివ్వండి, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కానివ్వండి. సో జావా స్క్రిప్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మొత్తం జావా స్క్రిప్ట్ ఎవరికి అంత ఈజీగా రాదు, అది ప్రాక్టీస్ మీద వస్తుంది. సో కాకపోతే మీరు ఫ్యూ బేసిక్స్ నేర్చుకున్నా కూడా దాని డిపెండెన్సీ మీద మనకి జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. సో అందుకే జావా స్క్రిప్ట్ ఈజ్ ద సెకండ్ ఆప్షన్. ఆల్సో జావా స్క్రిప్ట్ నేర్చుకునేటప్పుడు మీరు ఏం ఇన్స్టాలేషన్స్ లేకుండా ప్లెయిన్గా బ్రౌజర్లో రన్ చేసి కూడా నేర్చుకోవచ్చు. సో మీరు ఫ్యూ బేసిక్స్ ఇంత టైం పీరియడ్లో, సపోజ్ ఒక 1 monthలో మీరు ఫ్యూ బేసిక్స్ కవర్ చేశారు అంటే, దెన్ యూ కెన్ బిల్డ్ అప్ స్మాల్ ప్రాజెక్ట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్ కానివ్వండి, వెదర్ యాప్ కానివ్వండి, ఇలాంటి ప్రాజెక్ట్స్ చేసి మీరు కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకోవచ్చు. దెన్ యూ కెన్ మూవ్ ఆన్ టు అదర్ ఫ్రేమ్వర్క్స్. థర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి పవర్ యాప్స్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. సో ఇది ఏంటి అంటే, దీని మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే, తక్కువ కోడ్తో మనం యాప్స్ బిల్డ్ చేయడం అనమాట. సో మీరు కొంచెం టైం తీసుకుని యూ హ్యావ్ టు గెట్ యూస్ టు దిస్ పర్టికులర్ టూల్ అనమాట. ఆ టూల్ ఒకసారి ఇన్ అండ్ అవుట్ తెలిసింది అంటే యూ కెన్ బిల్డ్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఆన్ యువర్ ఓన్. సో దీనివల్ల మీకు ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, దెన్ మీరు నెక్స్ట్ హైయర్ లెవెల్ కోడింగ్కి మీరు ఈజీగా మూవ్ అవుతారు. ఫోర్త్ వచ్చేసి స్క్రాచ్. ఇది చాలా బేసిక్, కాకపోతే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, కోడింగ్ అంటే అస్సలు నాకు రాదు అని కూర్చున్న వాళ్ళకి ఇలాంటివి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇవి ప్యూర్గా టూల్ బేస్డ్ ఉంటుంది, నో కోడింగ్ నో టైపింగ్ అనమాట. జస్ట్ మీకు బిల్డింగ్ బ్లాక్స్ టైప్ ఉంటుంది. సో యూ కెన్ గో అండ్ ప్లే విత్ దట్ టూల్. సో ఒకసారి మీరు ఒక యాప్ కానివ్వండి, జస్ట్ ఒక పిల్లలానే మీరు ఆడుకోవచ్చు ఆ టూల్తో. ఒకసారి మీరు ఏమైనా అప్లికేషన్స్ డెవలప్ చేసిన తర్వాత, మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా నెక్స్ట్ లెవెల్కి మీరు మూవ్ అవ్వచ్చు. సో ఇలాంటి టూల్స్ కూడా, ఇలాంటి బేసిక్స్ నుంచి కూడా స్టార్ట్ చేసినా తప్పులేదు. సో జస్ట్ మీరు ఏంటంటే ఎక్స్ప్లోర్ చేసి మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఆ హ్యాపీనెస్ వస్తుందా లేదా, వన్స్ మీరు అప్లికేషన్ బిల్డ్ చేశాక ఆ హ్యాపీనెస్ అనేది, ఆ కాన్ఫిడెన్స్ అనేది మీలో వస్తుందా లేదా అనేది మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి మాత్రమే హెల్ప్ అవుతాయి. ఫిఫ్త్ లాంగ్వేజ్ వచ్చేసి HTML అండ్ CSS అన్నమాట. సో ఇవి ఏంటి అంటే, అగైన్ వెబ్ డెవలప్మెంట్కి యూజ్ అవుతాయి, కాకపోతే ప్రాపర్ కోడింగ్ కాకుండా ఇవి మేజర్గా ఈజీ సింటాక్స్ ఉంటుందన్నమాట. అంటే మీరు జస్ట్ ఇక్కడ మీరు రాసే కోడ్ సింటాక్స్కి మీకు అర్థమైపోతుంది మీరు ఏం రాద్దాం అనుకున్నారు, మీకు ఏం కావాలి, మీరు అవుట్పుట్ కూడా అప్పటికప్పుడు చూసుకోవడానికి ఉంటుంది. ఈజియెస్ట్ లాంగ్వేజెస్ ఏంటి అంటే HTML అండ్ CSS అనమాట. సో CSS ఈజ్ ఫర్ స్టైలింగ్, HTML ఈజ్ ఫర్ బాడీ అనమాట, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో వీటి మీద కూడా నేను ఒక సపరేట్ వీడియో చేస్తున్నాను. సో ఎలా చదవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తే నేర్చుకోవచ్చు,
ఇదంతా ఒక సపరేట్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉంది. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో యా, ఇవి 5 ఈజియెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నమాట. ఫస్ట్ ఇందులో ఏదో ఒక దాంతో స్టార్ట్ చేయండి. బిల్డ్ ద అప్లికేషన్స్ ఆన్ యువర్ ఓన్. ఏమన్నా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, దాని తర్వాత నెక్స్ట్ మీరు ఏమైనా ఇంట్రెస్ట్తో మీరు ఇంకేమైనా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే దెన్ యూ కెన్ కంటిన్యూ. So yeah, if you find this video helpful, please like, share and subscribe to my channel. Thank you.